మరి 37ని మనము ధ్యానించుకుందాము. సో, మనకి ఈ కీర్తనలో 40 వచనాలు కనబడతాయి. కానీ మనము దీనికో ఒక వాక్యం కొరకు పెట్టుకున్న సమయము కేవలం 10 నిమిషాలే గనక, సో, కొన్ని ఇంపార్టెంట్ వచనాలు చూసుకొని మనం ముందుకెళ్దాము. ఈ కీర్తన మన జీవితాలకు చాలా, చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన కీర్తనగా నాకు కనిపిస్తుందనమాట. అంటే మన అనుదినము మనకెదురయ్యే సవాళ్ళను ఎదుర్కోవడానికి ఒక మంచి పరిష్కారంగా ఇది కనబడతదనమాట ఈ కీర్తన. సో, ఈ కీర్తన మనం అంటే మనకెప్పుడు ఇటువంటి వ్యక్తులు ఎదురుపడతా ఉంటారు. అప్పుడు వాళ్ళు మన ప్రతిస్పందన ఎలా ఉండాలనేది ఈ కీర్తన ఉంటుంది. మొదటి నుంచి చూసినట్లయితే, చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము. దుష్కార్యములు చేయువారిని చూచి మత్సరపడకుము. యెహోవాయందు నమ్మకించి అంటే స్కిప్ చేస్తాం. యెహోవాయందు నమ్మకించి మేలు చేయుము. మూడో వచనంలో దేశమందు నివసించి సత్యముననుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఆయనను నమ్ముకొనుము. ఆయన నీ కార్యం నెరవేర్చును. ఈ మాటలని గూడా ఏడో వచనం చూస్తే, యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లువాని చూసి వ్యసనపడకము. దురాలోచనలు నెరవేర్చుకొనువాని చూచి వ్యసనపడకము. కోపం మానుము. ఆగ్రహం విడిచిపెట్టుము. వ్యసనపడకము. అది కీడుకే కారణము. కీడు చేయువారు నిర్మూలమగుదురు. యెహోవా కొరకు కనిపెట్టుకునివారు దేశం స్వతంత్రించుకొందురు. ఈ మొదటి 9 వచనాలు మనము ఏం నేర్పుతాయంటే, అంటే ఒకటే, ఇవన్నీ సెల్ఫ్ ఎక్స్‌ప్లనేటరీగా ఉంటాయి. అంటే మనకి చాలా సులువుగా అర్థమయ్యేటట్టుగా ఉంటాయి. అయ్యా! నీతో అంటే మన టీమ్స్‌లో, మన కొలీగ్స్‌లో లేపోతే మన చుట్టుపక్కలో లేకపోతే మన ఇంట్లోనో ఉండేవాళ్ళు మనల్ని ఏం చేస్తారంటే మాటల చేత గాయపరుస్తారు. మనల్ని అనుమానిస్తారు, అవమానిస్తారు, ఎన్నో చేస్తారు. వారు మనల్ని ఎదుటివారి ఎదుట అవమానపరుస్తారు గూడా. ఇవన్నీ జరుగుతుండేటప్పుడు లేదా నిందిస్తారు. ఇవన్నీ జరిగేటప్పుడు నువ్వు వారిని చూసి మరి వ్యసనపడకు. అంటే విసిగిపోకు. ఎంతకాలం ఈ జీవితం ఇలాగా? ఎంతకాలం ఇదని వారితో అలాగే వ్యసనపడకు. అట్ ద సేమ్ టైమ్ గర్వించకు. వారితో గొడవ పడకు. ఇవేమీ చేయకు. ఏమంటాడంటే ప్రభువు, దేవుని కొరకు కనిపెట్టు. నీ ప్రార్థన, నీ భారం ఏదైతే ఉందో, నీ వేదన, నీ చింత దేవుని పాదాల దగ్గర పెట్టు. ఆయన నీ హృదయ వాంఛలు హృదయ వాంఛలు అంటే నువ్వేదైతే సత్యాన్ని కోరుకుంటున్నావో, ఏదైతే నింద తొలగాలని కోరుకుంటున్నావో ఇవన్నీ గూడా. ఆహ్, వాళ్ళతో ఎలా వర్క్ చేయాలనుకుంటున్నావో, లేతే వాళ్ళతో ఎలా కలిసి జీవించాలనుకుంటున్నావో అవన్నీ గూడాను నీ యొక్క అక్కరనేది తీర్చబడుతుంది. ఈ సమయంలో నువ్వు దిగులు పడక, నిరుత్సాహపడక యెహోవాను బట్టి సంతోషించు. ఆయనేమయ్యున్నాడో దాన్ని బట్టి, ఆయన మనకు ప్రభువై ఉన్నాడని, రక్షకుడై ఉన్నాడని, నాకెంతో గొప్ప రక్షణిచ్చాడు దాని ఎదుట ఇవన్నీ గూడా చులకనమైనవి అని ప్రభువునందు సంతోషించు. అప్పుడు నీ హృదయ వాంఛలన్నీ గూడా మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతికినప్పుడు నీ హృదయ వాంఛలన్నీ కూడా తీర్చబడతాయి. మరి వాళ్ళని ఏం చేయాలి? యెహోవా యందు నమ్మికుంచి, దేవుడే చూసుకుంటాడు అని నమ్మికుంచి వాళ్ళకి మేలు చేయాలి. దే ఓకేనా? అలాగే వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళు పాపం చేస్తున్నారు గాబట్టి, నేను గూడా వాళ్ళ దారిలోనే ఎళ్లి, కంటికి కన్ను, పన్నుకు పన్ను అని అనకుండా, దేశమందు నివసించి ఏది సత్యమో దాన్నే అనుసరించు. క్షమించు, ప్రేమించు వారిని ముందుకు సాగు. అదే ప్రభువు చెప్తాడు. నీ శత్రువులను మరి ద్వేషించమని, పోరాడమని, వ్యతిరేకించమని చెప్పబడింది కదా! నీవైతే నీ శత్రువుని ప్రేమించుము. నిన్ను హింసించు వారి కొరకు ప్రార్థన చెయి. నిన్ను బాధించు వారి కొరకు విజ్ఞాపన చెయి అనేది మాటలు మనకు కనబడతాయి. మరి వాళ్ళు ప్రేమిస్తూ, మేలు చేస్తూ పోతే మరి నాకు నేను నీతిపరుడిని ఈ విషయమై. నేనేదైతే దోషారోపణ చేయబడ్డానో ఇప్పుడు అంటే మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బ్రదర్. లైక్ జస్ట్ ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. మనం పని చేస్తాం, వాళ్ళు క్రెడిట్ పొందుకుంటారు. ఇలాంటివన్నీ జరిగినప్పుడు ఏమి బాధపడకు. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నం వలె నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. యూ డోంట్ వరీ. సో, నువ్వు ఆయన కొరకు కనిపెట్టుకొని మరి ఎవరైతే శత్రువు నీ అంటే వాడి మార్గాన్ని వర్ధిల్లుతాడు. నువ్వు చేసే అదే ఈ క్రెడిబిలిటీ తీసుకోవడం గాని, ఇంకొకటి చేసుకుంటూ వర్ధిల్లుతాడు. ఆడు దురాలోచనలన్నీ నెరవేర్చుకుంటాడు. పని చేయడు. అంటే నేను జస్ట్ ఆఫీస్ ఎగ్జాంపుల్‌లో నాకు చాలా ఉపయోగపడింది చాలా సార్లు. బట్ నువ్వు వారి మీద కోపపడకు. ఆగ్రహం విడిచిపెట్టు. ఎందుకంటే అలాగ విసిగిపోవడం ఇదంతా కూడా కీడుకు కారణమవుతది. మరి నువ్వు కీడు చేసిన వాడవుతావు. 9 కీడు చేయువారు నిర్మూలమైపోతారట. చూడండి మరి. మనము దేవుడిని ప్రార్థించే వారమై ఉండొచ్చు. కానీ కీడు చేసేవారమైతే నిర్మూలమవుతాం. కీడు అంటే ఏం చెప్పబడింది? వారి మీద కోపం మానాలి. ఆగ్రహం విడిచిపెట్టాలి.
మన మనసులో నుంచి వచ్చిన దాన్ని క్షమగా మార్చుకోవాలి. లేకపోతే అది మనల్ని కీడు చేస్తది. ఇక్కడి నుంచి 10 నుంచి మరలా సుమారు 40 వచనం వరకు ఈ మాటలు కొన్ని ఇటుగా, అటుగా రిపీట్ అయినట్లుగాను ఇలాగా మనకు కనబడతాయనమాట. వాళ్ళ పరిస్థితి ఏమవుతది? ఇవన్నీ గూడా అక్కడ ప్రస్తావించబడింది. 22, 24 వచనాలు మనం చూస్తే ఇప్పుడు మనం 1-9 వచనాలు చూసాం. ఎలాగ మనము ఇటువంటి వారితో వ్యవహరించాలి అనేది మనం చూసాము. 23, 24 మన వ్యక్తిగతంగా దేవుడు మనకు చెప్పేదేంటంటే, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును. వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. మరి మన యొక్క ప్రవర్తనలో కొన్ని కొన్ని ఫెయిల్యూర్స్ అక్కడక్కడ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు నిరుత్సాహపడకండి. అంటే ఇంతేనా నా జీవితం ఇలాగ కాదు. ఎందుకంటే ప్రభువు తెస్సలోనిక పత్రికలో ఉంటుంది. ఆయన మిమ్మల్ని సంపూర్ణులుగా చేయుటకు శక్తిమంతుడు. మిమ్మల్ని సమస్త పాపం నుంచి విడిపించి మిమ్మల్ని పవిత్రులుగా చేయుటకు సమర్థుడు అనే మాటలు కనబడతాయి. అంటే ఆ సారాన్నిచ్చే మాటలు. అంటే ప్రభువే మిమ్మల్ని సంపూర్ణులుగా చేయునుగాక అని పౌలు గారు చెప్పడం చూస్తాం. సో, దేవుడే యెహోవా చేతనే మన ప్రవర్తన స్థిరపరచబడుతుంది. అలాగని మనం కేర్‌లెస్‌గా ఉండడం కాదు. ఆ జీవాన్ని కోరుకోవాలి. ప్రభువుని తీవ్రంగా వేడుకోవాలి. సో, 24 మరి యెహోవా అతని చెయ్యి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండడు. మరి మనం ఫెయిల్ అయినప్పుడు ఇంక ఇంతేనా జీవితం అని నిరుత్సాహపడిపోము. ఎందుకంటే మరలా రివైవ్ అవుతున్నాం. ఎందుకంటే యెహోవా అతని చెయ్యి పట్టుకున్నాడు. కాబట్టి అతడు పడినను లేవలేక ఉండడు. మనం లేవలేకుండా ఉండలేం. 27 కీడు చేయడం మాని మేలు చేయము. అప్పుడు ఇంతకు ముందు చెప్పాం కదా! వారికి మేలే చెయ్యి అని చెప్పేసి. సో, 34 మరలా యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము. ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. నువ్వు దేవుడి కొరకు కనిపెట్టుకుంటే అదే కదా! 9లో కూడా చూసాం. యెహోవా కొరకు కనిపెట్టుకున్నవారు దేశాన్ని ఇప్పుడు ఏ వ్యక్తినైతే నువ్వు స్వతంత్రించుకోలేకపోతున్నావో, ఏ పీపుల్ నీ చుట్టూ ఉన్నవారు ఎవరినైతే నువ్వు వారిని జయించలేకపోతున్నావో, జయించడం అంటే పోరాడి కాదు. వారు నిన్ను ప్రేమించేటట్లు అంటే నిన్ను హాని చేయకుండా ఉండేటట్లు నువ్వు చేయలేకపోతున్నావో, నువ్వు ఎప్పుడైతే యెహోవా కొరకు కనిపెట్టుకుంటావో నువ్వు దేశాన్నే స్వతంత్రించుకునేవాడిగా మారి దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడు. ప్రైజ్ ద లార్డ్. సో, 37 ఇవన్నీ గూడా మనము ఆల్రెడీ ఇప్పుడు రిపిటీషన్ లాగా ఉంటది. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.